హలో అండి, ఈరోజు మనం ఒక కొత్త వీడియో చేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే మనం అందుగుల అనే గ్రామంలో ఉన్నాము. మనం హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అండ్ ఇది మనం ఒక టెంపుల్కి వచ్చాము, రంగనాయక టెంపుల్ అని. సో ఆ టెంపుల్ ఎలా ఉంది అన్నది చూద్దాం మనం. లెట్స్ గో. సో మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనం మన కార్ పార్క్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా కార్స్ పార్క్ అయి ఉన్నాయి. ఇది ఒక టెంపుల్. సో ఈరోజు ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్కి మనం వచ్చాము టెంపుల్లో. సో అసలు ఫంక్షన్ ఏమవుతుంది, నిన్నటి నుంచి ప్రోగ్రామ్స్ ఏమవుతున్నాయి అన్నది మనము ఒకసారి అడిగి తెలుసుకుందాం. రంగనాథ స్వామి దేవాలయం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇది 9వ సంవత్సరం, నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు. 21వ తేదీ రాత్రి అంకురార్పణ జరిగినది. 22వ తేదీ శనివారం నాడు ప్రధానమైన గరుడ సంబంధించినటువంటి వేడుకలు. గరుడ స్వామిని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠ చేసి దాన్ని వేడుకగా దీన్ని చేయుదురు. దీని యొక్క ప్రధానమైన ఏంటంటే సంతానార్థులకు ఈ గరుడ ముద్దలు చాలా విశేషమైనవి. మా అనుభవంలో కూడా దేవాలయంలో కొంతమంది భక్తులకు గరుడ స్వామి అనుగ్రహం వల్ల ఇది వారి యొక్క అనుగ్రహం వల్ల సంతానోత్పత్తి జరిగినది. రేపు మామూలుగా 23వ తేదీ వార్షిక ఉత్సవాలు, తర్వాత కళ్యాణ సంబంధించిన వేడుకలు జరుగుతాయి. ప్రధానమైనటువంటి వేడుక 24వ తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం స్వామి కళ్యాణం జరుగుతుంది. ప్రతినిత్యము ఉదయము సాయంత్రము హోమములు జరుగుతూనే ఉంటాయి. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం సాయంత్రం జరుగుతుంటుంది. 25వ తేదీ ఉదయం రథోత్సవం, స్వామిని రథం యందు ఊరేగింపు జరుగుతుంది. 26 బుధవారం నాడు మహాపూర్ణాహుతి ఉదయం జరుగుతుంది. మధ్యాహ్నం స్వామివారికి తైలముతో స్నానాదుల ఉపచారాలు జరుగుతాయి. తర్వాత చక్రస్నానంతో చాలా విశేషంగా ఉంటుంది. ఈ దేవాలయంలో చాలా చక్కటి గుండము, మంచి నీటి వస్తుంది. చాలామంది భక్తులు చక్రస్నానంలో ప్రత్యేకంగా పాల్గొనడానికి కూడా వస్తుంటారు. తర్వాత ఆ రోజు సాయంత్రం సప్తావరణం అనగా దేవాలయం ప్రాంగణంలో స్వామివారిని పల్లకి యందు 7 సార్లు దేవాలయంలో ప్రదక్షిణ చేయుదురు. ఈ ప్రదక్షిణలో కూడా వివిధ వేడుకలు ఉంటాయి. స్వామివారి భక్తితో ఆరాధించుట, మౌనంగా ప్రదక్షిణ చేయుట, ఇట్లాంటి వేడుకలన్నీ ఉంటాయి. తర్వాత సాయంత్రం పుష్పయాగం కంటే ముందు ధ్వజ అవరోహణం. దేవతలను 22వ తేదీ ధ్వజంతో దేవతల అవగాహనం జరిగింది. 26వ తేదీ పుష్పయాగం కంటే ముందు ధ్వజ అవరోహణం జరుగుతుంది. ధ్వజం వగైరా దించటం జరగటం, ఇక్కడ ఈ ఉత్సవాన్ని పాల్గొనడానికి వచ్చిన దేవతలకు అందరికీ ఉద్వాసనం చెప్పటం. ఆఖరి ఐటమ్ పుష్పయాగం ఎందు విశేషంగా ఏంటంటే స్వామివారిని విశేషంగా పుష్పాలతో అలంకరించడం. తర్వాత ద్వాదశ అనగా 12 రకాల హోమములు, 12 రకాల వివిధ ఉపచారములతో, వివిధ ప్రసాదంతో ఆరగింపు జరుగుతుంది. అప్పుడే ఈ ఋత్వికులకు, తదితర పెద్దలకు సన్మానం జరుగుతుంది. దీంతో ఈ బ్రహ్మోత్సవం ముగుస్తుంది. థ్యాంక్ యూ అండి. ధర్మకర్తలు వీళ్ళు ధర్మకర్తలు అందుగల విలేజ్ కట్టించారు. సో ఇప్పుడు ఏంటంటే బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. మనం ఇంతవరకు బ్రహ్మోత్సవాలు ఎలా అవుతాయి, ఏం జరుగుతుంది, ప్రోగ్రామ్ అనేది మనం చూసాం. ఆయన పేరు సార్, మీ పేరు? నా పేరు వెంకటరామారావు. అయితే ఏంటంటే మా పూర్వీకులు, మా తాతగారి దేవాలయం 100 సంవత్సరాలు పై కట్టించారు. అయితే మధ్యలో ఒక 30 సంవత్సరాలు
హరిష్ట నక్షత్రం ముగింపుగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, సో మనం ఇప్పుడు వన్ ఆఫ్ ది ధర్మకర్తాస్ ఆఫ్ ద టెంపుల్తో మనం మాట్లాడదాము. సో అతను ఎలా స్థాపించారు, ఎప్పటి నుంచి ఉంది అసలు ఈ టెంపుల్, ఎప్పటి నుంచి ఉంది అన్నీ మనం తెలుసుకుందాం ఈ వీడియో. హలో అంకుల్, సో మీరు వన్ ఆఫ్ ద ధర్మకర్తాస్ ఆఫ్ ద టెంపుల్. సో నలుగురం బ్రదర్స్, నేను సెకండ్. మీరు సెకండ్. అంకుల్ మీ పేరు? నా పేరు సుధాకర్. సో మీరు ఈ టెంపుల్ అంటే మీరు కన్స్ట్రక్ట్ చేయించారా లేకపోతే? ఇది మా తాతగారు 1926లో కట్టారు మా తాతగారు. అయితే అప్పుడు ఇది స్వయంభూ అంటే ఒకసారి ఏమైందట, మా తాతగారు బండి మీద వస్తున్నారట సాయంత్రం పూట. ఇక్కడ కొంచెం ఒక గుట్ట లాంటిది, అంతా ఎత్తు ప్రదేశం, రాత్రిది. అయితే ఇక్కడ ఆగిండ్రు. ఆగితే ఎడ్లు ముందరికి పోవట్లేదట. మా ఊరికి 2 కిలోమీటర్లు, చాలా దగ్గర కానీ పోలేకపోతున్నారు వీళ్ళు. అయితే రాత్రి ఉండవలసి వచ్చిందట. ఇక్కడ ఉండవలసి వస్తే స్వప్నం అయిందట. ఆ స్వప్నంలో రంగనాథుడు అన్నాయట, నాకు షెల్టర్ లేదు, ఇక్కడ షెల్టర్ కట్టించురా అన్నాడట. అంటే మా తాతగారు తెల్లవారి లేచి ఆయన వెంబడి ఎప్పుడు పోయినా 10-12 మంది ఉండేది ఆయన వెంబడి. తర్వాత అయ్యగారు కూడా ఉండే. అయ్యగారిని అడిగిందంటే ఇట్లా స్వప్నం అయింది అంటే, రంగనాథుడు కృప ఉంది మీకు, ఆయన మిమ్మల్ని షెల్టర్ కట్టేయమంటే ఇక్కడ దేవాలయం కట్టేయమని అంటున్నాడు కనుక మీరు కట్టించాలి అని. అప్పుడు ఇంకా మా తాతగారు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎంతోమంది విరాళాలు జయంగాలు తీసుకొచ్చి చాలా హై లెవెల్లో చేసిండు. అది 1926. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్? ఇదంతా ఇప్పుడు 2012 ఆ ప్రాంతంలో ఆఫ్టర్ 2007. మీ ఊరు ఇక్కడేనా? మా ఊరు ఇక్కడ దగ్గర 2 కిలోమీటర్లు. అందుగుల కిందనే ఈ తండాలు వచ్చేది. ఇప్పుడు అన్ని సపరేట్ గ్రామ పంచాయతీ అయిపోయింది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూస్తే ఇక్కడ చిన్నగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నాము, అందుగుల అనే ఊర్లో ఉన్నాము. సో చాలా బాగుంది ఈ ఊరంతా కూడా. ఇది టెంపుల్. హ్యాపీగా, చాలా నీట్గా మనం ఒక పల్లెటూరులో ఉన్నాము. మనం ఇప్పుడు ఇక్కడ టెంపుల్ పూజలు అవుతున్నాయి. పూజలు చూడండి, ధ్వజస్తంభం పెడుతున్నారు. सहस्राक्षसहस्रवाद शुभोमं विश्वतो भक्ता अद्य विष्टदुराङ्गुलम्
पुरुषे वेदकं सर्वं यद्भूतं यज्जभोजं उदामृतत्वस्यैदानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायागस्य पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वरयित्पुरुषः पादोऽस्येहापवात्पुरः ततो विश्वं जग्रामत् साधनारचने अधि तस्माद्विराजदायता विराजो अधिपूरुषः विराजोऽध्यरिच्यः पश्चाद्भूलोलाभः यत्पुरुषेण अविना देवादिक्यवृत्मः सुमन्त्वास्याधीनाद्यो ग्रीष्मयुद्धशरद्भिः तत्रास्यासप्तर्षयः त्रिसप्तविदकृताः देवाय यज्ञन्वन्वानाः अवध्रन् पुरुषं पुरुषं तञ्यज्ञं बलिप्रोभिन्न पुरुषं च आदमकृतः तेन देवायनन्दा स्वाध्यार्षयते तस्माद्यज्ञाद्यर्भवतः सम्प्रदं बृहदाद्यं पुरुषोस्तागिच्चग्रवायज्ञान आरण्यान् ग्राम्याश्रये तस्माद्यज्ञाद्यर्भवतः ऋतस्सामानदिग्रे छन्दाकमदिग्रे तस्माद् रुद्रस्य एतत्परिभावनश्चद्भवा अस्मिन् गोपदौश्चादलस्त्रीर्जमानस्य पशून् पाहि हरिः ओम् हरिः ओम् यमाधिपत्यं दैत्यसंहारकं दंष्ट्राकराळवदनं पश्चिमाभिमुखम् ऊर्ध्वकेशं कुण्डलालङ्कृतं सामवेदस्वरूपम् अरुणपाण सामवेदम् हरिः ओम् अग्नायाहि वेदये गुरुनानो अक्षरातये नियोतादत्से परिषे हरिः ओम् ॐ वरुणाधिपत्यम् उत्तराभिमुखम् पीतवर्णं नानामणिगणोज्ज्वलमुकुटं सुप्रशान्तं प्रासादानुग्रहकरम् अथर्ववेदस्वरूपम् अरुणपारथर्ववेदम् हरिः ओम् शन्नो देवी हस्ताय आपो पतन्तु पीतये संयोरभिस्रावः हरिः ओम् कुबेराधिपत्यम् कुशलामविराजितम् महादेहयष्टिम् समस्तदेवगणपरिवेष्टितम् श्रीः सवैन देयो विरदात्मजोः खगेश्वरो
प्रपन्नः लक्ष्मीगणाक्षाजितपुण्यमूर्तिः हरिप्रियो सुदीर्घनाशापुडचारुवक्त्रः प्रसन्ननेत्राम्बुजकान्तिरम्यः अनन्यसाधारणविक्रमाद्यो खगेश्वरो वशुभमानो प्रसंग प्रथितात्मचर्यः जगद्धितानन्दगुणामुरारिः सवैरवेरविन्ददान्तः खगेश्वरो वशुभमानो सुलग्ने साक्षो गुणाढ्योपरमान्द्रमाणो प्रद्यमृतकालगुणज्ञः श्रुतिस्मृतिज्ञोपरमान्द्रान्तः खगेश्वरो वशुभमानो ब्रह्मेन्द्र मुख्यामर सिद्धराध्य गंधर्व विद्याधरमानयः सुधा समुद्धारणकार्यकर्ता खगेश्वरो वशुभमानो स्वस्ति समस्त देवगणमौलिरत्न दिव्य किरीट प्रभापटल विराजित निजपादयुगलस्य श्रीमत्सहस्रमण्डितस्य सुदर्शनपाञ्जलिञ्जगणापत्नाङ्कितकर्षोभितस्य कनककमलकल्हार तुलसी पूगपुन्नागमालालङ्कृतस्य लक्ष्मीमनोहरवक्षस्थलस्य भोगीन्द्रभोगधेनस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगद्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीभूसमेतस्य श्रीरङ्गनायकस्वामिनः पंचान्धिकमहोत्सवार्थं प्रासादाग्रभागे बलिपीठगोपुर्योर्मध्यदेशे आधारशक्तिश्रीवराहकूर्माधिष्ठित किरण्यरत्नपीठौषधिगर्भिता मेघलोद्भासित चतुर्भद्रपीठोपरि अष्टदलकमलकर्णिका मध्ये प्रतिष्ठित सर्पमालालङ्कृत शुभस्तम्भरत्नफलगात्र्यमध्यारोपित भजुल्लाग्रमण्डिते घण्टिकाप्लोकसूत्रसङ्घट्टित शशिखरपुच्छत्रजायामपरिमाणादिभ्राजिताञ्चित सलक्षध्वज छत्रजामराज्यलङ्कृतम् सुदर्शनपान्द्र सुदर्शन श्रीवत्साद्यष्टमङ्गलम् सुदर्शनपान्द्रज्यपरिचिह्नितम् वैनदेयम् सकलदेवता पूजापञ्जरम् इन्द्र अग्नि यमनैर्वर्णवायुकुबेर ईशानाद्यष्ट दिक्पालकैः सेवितम् देव ऋषि पितु दैत्य दानव यक्षराक्षस पन्दकनागभूतप्रेत पिशाच किन्नर अक्षरमरुद्गण मातृगण कुमारगण कूष्माण्डगण नक्षत्र सहित अष्टादशप्रवेशितं गजारोहणं करोमि जिह्वामादवाहिनि वायुमन्त्रि जिह्वावमामादवाहि भेषजं विवादवाहि पवं हविषभोजिनो देवानां धैर्ये द्वारो मातौ वादासिं भवनादावराद कक्षमेन्यावादवान्योपाभियत्रवः तददेवाददे गृहे वितस्य निवृतः ततो भेषजेदतो नो देवेदिदं ततो नो महाभावादावदेशं सर्वभूतप्रेतविजाताहवनस्यन्दीपणवन्धरजं स्तम्भमूलपर्यन्तमावेश्य उद्गान्नन्तर्वेद्यातं निवेद्यबलानन्दं ब्रह्मेत्यादिमन्त्रैः विद्यमानमूर्ध्वमुत्सृजेत् ॐ अन्नं ब्रह्मेरुव्यदानात् अन्नाध्येवभिमानि भूतानि जायन्ते अन्ने रजातानि जीवन्ति अन्नं प्रयन्त्यभृतं विदन्तेति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपदितार अधीः भगवो ब्रह्मेति तगोहावाच तपसा ब्रह्मविजिज्ञासस्ता तपो ब्रह्मेति तदपोरप्यत तदपस्तप्वा प्राणाध्येव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयन्त्यभृतं विदन्तेति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपददार अधीः भगवो ब्रह्मेति तमोहावाद तपसा ब्रह्मविजिज्ञासस्ता तपो ब्रह्मेति तदपोरप्यत तदपस्तप्वा ॐ मनो ब्रह्मेर्व्यजानात्
प्रियञ्जभिदं विषन्देवी तज्जिज्ञाय पुनरेव वरुणं पितरमुपसुदार अधीः भगवो ब्रह्मेदि तनोः वाचा तपसा ब्रह्मविजिज्ञासस्व तपो ब्रह्मेदि सुरतोरप्यत सुरवस्तत्वा विज्ञानं ब्रह्मेजं व्यजानात् विज्ञानाध्येव खल्विमानि भूतानि जायन्ते विज्ञाने निजातानि जीवन्ति विज्ञानं प्रयुञ्जभिडं विदन्तीरि तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपसुदार अधीः भगवो ब्रह्मेदि तनोः वाचा तपसा ब्रह्मविजिज्ञासस्व तपो ब्रह्मेदि सतपोरप्यत आनन्दाध्येव खल्विमानि भूतानि जायन्ते आनन्दे निजातानि जीवन्ति आनन्दं परं सैषाभार्गवीवारुणीलित्या परमेव्यो मन्प्रतिष्ठिता य एवं वेद प्रतिष्ठति अन्नमानन्नादो भवति महान् भवति प्रजया पुरुषर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या नमस्ते वैलदेयाय नमस्ते वेलानिव कन्नगाज नमस्ते स्तो नमस्ते गरुडाय वंदे पदत्रिणां श्रेष्ठं विद्वानन्दवर्धनं नागान्तकं महाशौर्यं गरुडं विष्णुवाहनं त्रिभुवनाकारजगलचरा पक्षिराजा मन्दरमधित महाजलध सुवर्णस्यामाम्बरधरा पक्षश्चम्पकालङ्कार नित्यावयव करयुगुला पृथुकनक किङ्किणी मेघलावर्णिता त्रैदण्डा तृणताम्रजूडा पादुसुब्धिता महाम्बुवाहका पक्षपातयुगल वीक्षमेषा वेणितो वेगिताण्डमण्डल महावेगाधर सर्वान्तगरधा गरुडा प्रीजित्तसन्न समाह्वानार्थमञ्जलिङ्कृपन्न भगवृद्धो देवार्थमागच्छतु साङ्गाभिर्वाराय गरुडाय नमः अर्घ्यवाद्यादवनस्नान चन्दन पुष्पधूपदीपैरष्टोपचारैरभ्यर्थयेत् अस्य श्री भगवतोरेवरेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य श्री भूसमेतस्य श्री रंगनायक स्वामिनः वज्रान्निगध्वजारोहण महोत्सवेन नैवेद्यं सपरिवारो गरुडसुप्रीर सुब्रह्मण्यवरदो भवतु अखिल जगदभिवृद्धिरस्तु सुकृष्टिदृक्षा भवतु जयेन्द्रभद्रभावस्तु सर्वे जनाः
ओंकारं नैरवाहमारुच्याञ्जलिर्गुणो भगवद्भगवाधवागच्छदुराङ्गाभिवाराय अर्थये नमः अर्घ्यवाद्याः नमस्कारं स्वागतविपुधूलिमे रक्तोदारभ्यते श्री भगवदेवदेवात्मस्ति श्री महानायकस्यादेवदेवस्य श्री भूसमेरस्य श्री रंगनायकस्वामिनः पञ्चान्यध्वजारोहण महोत्सवे नैवेद्यं परिवाराय सुखे भजन्तां दत्ता अखिल जगदभिवृद्धिरस्तु सुवृत्तिभिक्षोभकारिता जगता सुखिना बताहुं आनने नमस्कारया दया वरदं अस्य श्री भगवदेवदेवात्मस्य श्री विग्रहान्नकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य श्री भूसमेरस्य श्री रंगनायकस्वामिनः पञ्चान्यध्वजारोहण महोत्सवे नैवेद्यं परिमाणाय एवं कृते सपरिवारो यमः सुप्रीतस्पृन्नावरदा भवतु अखिल जगदभिवृद्धिरस्तु सुवृत्तिसुभिक्षा भवतु देशोयन्द्रभद्रभवस्तु सर्वे जनाः सुखिनः भवन्तु तालं कालसुरेणिकराय रवाहितकङ्कणभूषण रामयुतं नागधरत्प्रभुनायकसम्मतनागफलादिपाशधरं कर्मसुमर्पपितामहदृष्टिसमस्तदरप्रभुकम् तालसुरोगविभूषितमञ्जुलसुर्भिराळनिरं మలహరిరాగం సో ఇదండి టెంపుల్ చూద్దాం. महादेव आत्मानं गरुडं विभो आह्वानार्थमशेषाणां भक्तानां पदगेश्वरं लिङ्क्ष्वदेव देवेश भक्तरक्षणदीक्षितः अस्मात् दिनात् समारभ्य
यावत् तीर्थदिनान्तिमं सन्निधिं गुरुपक्षेन्द्र राज्ञो जनपदस्य ग्रामस्य यजमानस्य वैष्णवानां विशेषतः पुष्टये दैव सर्वशत्रुजयाय च अपमृत्युजयार्थाय ओम तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात्। भगवान् साफलसिद्धिरस्तु शीघ्रमेव सुगुणानेक सुपुत्रप्राप्तिरस्तु। వాళ్ళు వచ్చి తీసుకోవాలి అందరికి ప్రసాద వినియోగం చేసి శ్రీమతే రామానుజాయ నమః पादु प्रणतरक्षायां विलम्बमसहन्निव सदा पंचायुधीं बिभ्रत् सन श्रीरंगनायकः श्रीभू समेत श्री रंगनायक स्वामी वारि యొక్క దివ్య సన్నిధిలో స్వయంభూగా ఈ అందుగుల గ్రామంలో స్వామివారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వేంచేసి ఉండి ఇక్కడ పెద్దల చేత ఈ ఆలయాన్ని నిర్మింపజేసుకొని ఆనాటి నుంచి ఈ తరం వరకు స్వామి రకరకాలుగా ఆరాధనలు స్వీకరిస్తూ స్వామి వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ క్రోధినామ సంవత్సరంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి నిన్న సాయంత్రం అంకురార్పణం జరిగింది. ఈ రోజు ఉదయం బ్రహ్మోత్సవం ప్రారంభమైంది అని తెలియజేయడానికి ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ ధ్వజారోహణం జరిగిన తర్వాత ఆలయంలో స్వామివారి యొక్క నిత్య కైంకర్యంలో ఉన్నటువంటి స్థానాచార్యుల గారు, అర్చక స్వామి, అట్లాగే స్వామివారి యొక్క ఉత్సవంలో పాల్గొనేటటువంటి యజమానులు, స్వామి యొక్క పల్లకి మోసేవాళ్ళు, వివిధ రాగతాళాలు వాయించేటటువంటి
మంగళవాద్యాన్ని చేసే వాళ్ళకి మర్యాదగా గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం పూర్తయింది. అట్లాగే సంతానార్థులు ఎవరైతే సంతానం కలగలేదో వాళ్ళు ఈ సందర్భంలో గరుడ ప్రసాదాన్ని స్వామివారి యొక్క సన్నిధిలో స్వీకరించినట్లయితే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం. చాలా మంది గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా చాలా మంది ప్రసాదాన్ని స్వీకరించారు. కొంతమంది ఫలితాన్ని కూడా పొందారు. వాళ్ళ యొక్క దోష తీవ్రతని బట్టి కొంతమందికి దోషం తక్కువ ఉన్న వాళ్ళకి ఒకసారి స్వీకరించిన వెంటనే వాళ్ళకి ఆ ఫలితం కనిపిస్తుంది. తీవ్రత ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు తీసుకొనివలసి వస్తుంది. ఎట్లాగైతే మనం ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగం చాలా ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొంత డోసు మందుకే తగ్గిపోతుంది. అదే చాలా కాలమై ముదిరితే చాలా హై పవర్ డోస్ ఇవ్వాలి, చాలా కాలం ఆ మందు వాడాల్సి వస్తుంది. ఆ ప్రక్రియలోనే ఇక్కడ దోషం, నాగదోషం అనేది కూడా శాస్త్రంలో స్వల్పంగా ఉన్న వాళ్ళకి తొందరగా ఫలితం వస్తుంది, ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా కాలం పాటు ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించవలసి వస్తుంది. ఆ ప్రకారంగా ఈ ఆలయంలో చాలా మంది ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు కూడా గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. తిరిగి సాయంత్రం యాగశాలలో చతుస్థాన అర్చన జరుగుతుంది. ఇప్పుడు చతుస్థాన అర్చన, అగ్ని ప్రతిష్ఠాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం దేవతాహ్వాన కార్యక్రమం ఉంటుంది. ఎట్లాగైతే మన ఇంట్లో ఒక పెళ్లి కానీ ఏదైనా ఒక ప్రయోజనం చేసుకుంటే మనం బంధువులని మిత్రులని ఎట్లాగైతే మనం ఆహ్వానించుకుంటామో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని సేవించడానికై దేవతల్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దాని దేవతాహ్వానం అంటారు. ఇవాళ సాయంత్రం జరుగుతుంది దేవతాహ్వానం. అట్లాగే హోమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం జరుగుతాయి. రేపు ఉదయం స్వామివారికి నిత్య విధి హోమాదులు పూర్తయిన తర్వాత రేపు స్వామివారి ఉత్సవాలకి 9 కలశాలతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి జరగబోయేటటువంటి కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగంగా రేపు అభిషేక కార్యక్రమం ఉంటుంది. అంటే పెళ్లి కొడుకుని చేయడం లాంటిది ఆ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఉదయం సాయంత్రం సకాలంలో స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారి యొక్క ఉత్సవ వైభవాన్ని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.